ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనోజ్ వాజ్పేయి సత్య సినిమా అయిపోయిన తర్వాత ఒక స్క్రీన్ అవార్డ్స్ లాంటి ఫంక్షన్లో షారూఖ్, సల్మాన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు స్టేజ్ మీద. బెస్ట్ యాక్టర్ అని ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటే అందరూ బిక్కు మాత్రమే నడుస్తున్నారు. అసలు బిక్కు మాత్రే నామినేషనే లేదు అక్కడ. ఈ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. మనోజ్ ఏమనుకున్నాడంటే అసలు మొత్తం దేశం అంతా షారూఖ్, సల్మాన్ కన్నా నేను పెద్దసారి అయిపోయిన తను ఫీల్ అయ్యాడు. సో నేను మనోజ్కి ఏం చెప్పానంటే, మనోజ్ నీ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నాడు, నీ పేరుతో పిలవట్లా. షారూఖ్ ఖాన్ 25 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు, ఎవరికి ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ పేరు ఏంటో తెలియదు. సో ఆ స్టార్డమ్కి ఒక సినిమా హిట్ అయినప్పుడు క్యారెక్టర్కి వచ్చిన పేరుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పాను నేను. నువ్వు అలా కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు సోలో హీరో సినిమాలు చేస్తే సత్య లాంటి సినిమా నేను తీయలేను, బిక్కుమాత్రి లాంటి రోల్ నీకు మళ్ళీ రాదు ఇప్పుడు. అప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తే నీకు బెటరు. సోలో హీరో చేసావంటే మాత్రం మొత్తం బర్డెన్ నీ మీద వచ్చి యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ అని చెప్పా. ఒక ఇది తను ఎవరితోనో ఏం చెప్పాడంటే, నా సక్సెస్ చూసి రాము కూడా జెలసీ ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. ఎందుకు? తన దృష్టిలో ఆల్రెడీ ఆడియన్స్ అందరూ 1000 మంది బిక్కు మాత్రమే అరుస్తున్నారు. ఎవడో వచ్చి 40 లక్షలు ఇస్తున్నాడు, ఇంకోటి ఎవడో వచ్చి 50 లక్షలు ఇస్తున్నాడు. వాళ్ళకన్నా వీడికి ఎక్కువ తెలుసా రాముకి? కరెక్టే అది. సో ఫైనల్గా 4-5 సోలో ఫిల్మ్స్ చేసి అదంతా పోగొట్టుకున్నాడు. నియర్లీ ఇట్ టుక్ హిమ్ సమ్ 10 years టు కమ్ బ్యాక్ అగైన్. అప్పుడు ఎవరో మీరు భలే చెప్పారండి అన్నాడు. ఎవరు? నా ఫ్రెండ్ కూడా అప్పుడు ఉన్నాడు. చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టే జరిగింది రాము అని. చెప్పినట్టు జరగడం కాదు, అలాంటి నేను రోజుకి 10 మంది చెప్తా, అందులో 9 ఫెయిల్ అవుతాయి. నేను రితిక్ రోషన్ స్టార్ అవ్వడం అనుకున్నా, మోహిత్ అని నేను ఇంట్రడ్యూస్ చేసే వాడు స్టార్ అవుతాడు అనుకున్నా. సో నేను ఎవరిని ఒకవేళ సపోజ్ మనోజ్కి చెప్పిన తర్వాత మనోజ్ ఏదో పూలర్ కాంటేలాగా అజయ్ దేవగన్లో ఒక సినిమా వచ్చి ఇంకోటి వచ్చి 2-3 సూపర్ హిట్లు అయిపోయింది అనుకున్నాను ఒక నిమిషం. అజయ్ దేవగన్ కూడా చండాలంగా ఉన్న అనుకునేవారు అందరూ పూలర్ కాంటే ముందు. అలాంటి 2 వచ్చి సూపర్ హిట్ అయిపోతే ఏమయ్యేది? అప్పుడు మనోజ్ వాజ్పేయి కూర్చులో ఉండేవాడు. మీరు ఇంటర్వ్యూ చేస్తామంటే స్వప్న రాము ఏం చెప్పాడు తెలుసా నాకు, నీకు స్టార్ అంత సీన్ లేదని చెప్పాడు ఆ రోజు అని చెప్పాడు ఇక్కడ. అది కరెక్టే. సో బేసిక్లీ మీ అబ్జర్వేషన్కి ప్రాక్టికల్ అప్లికేషన్కి రిజల్ట్కి ఎప్పుడు ఏమాత్రం పొంతన ఉండదు. దే వర్క్ ఆన్ థియరీ ఆఫ్ కేవస్, నోబడీ కెన్ కంట్రోల్ దట్. కానీ మీ అబ్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని మీద బేస్ చేసి మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకోకపోతే యూ కాంట్ గో ఫార్వర్డ్. ఏదైనా యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. కమింగ్ బ్యాక్ టు దిస్ అండ్ ఐ థింక్ ఇట్ స్లైట్లీ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ మోక్షం. అంటే అఫ్ కోర్స్ కోరిక ఉండకపోవటం మోక్షం అనేప్పుడు మనం కోరిక మీదకి వస్తున్నాం. మోక్షం అనేది యాక్చువల్ పాయింట్ ఏ అయితే మనకి బాధలు ఇలాంటివి ఉన్నాయో వాటిని అన్నీ వదిలేసి మనం ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమాత్రం మనకు అసలు కమ్యూనికేషన్ కానీ ఒక ప్రాబ్లం కానీ ఒక వర్రీ కానీ ఏమీ లేకుండా ఉండే స్టేట్ అనేదే మోక్షం. అయితే నేను చెప్పినట్టు దట్ ఈస్ డెత్ ఫర్ మీ. ఓన్లీ డెత్ కెన్ హ్యావ్ దట్. అది కూడా మనకు తెలిసి డెత్ తర్వాత ఇంకా ఎన్నో బాధలు ఉండొచ్చు, మనకు తెలియదు. మనం చచ్చి వెళ్ళే వరకు తెలియదు కాబట్టి వీ కాంట్ స్పెక్యులేట్.